Hi dear students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, తెలుగు నేర్చుకుందాం 15 పుస్తకాలతో 1500 రూపాయలు, 15 books 1500 రూపీస్. ఇది పూర్తిగా చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇలా చదువుకునే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారు, బిజినెస్ చేస్తున్నవారు కావచ్చు, ముఖ్యంగా గృహిణులు కావచ్చు, అమ్మ, తాత, అవ్వ, అసలు చదువుకోలేదు అనే ఎవరైనా సరే వారందరికీ ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ తెలుగు నేర్చుకుందాం 15 పుస్తకాలు మీకు అందజేయడం జరుగుతుంది. 1500 రూపాయలండి. కంప్లీట్గా పూర్తిగా మీరు తెలుగు నేర్చుకోగలరు. మా ఈ 15 పుస్తకాల ప్యాక్ మీకు కావాలనుకుంటే వెంటనే కాల్ చేయండి. రాము 9390495239. ఇప్పుడు బుక్ నంబర్ 10, పదాలు నేర్చుకుందాం భాగం 1. ఈ పుస్తకంలో 100 పేజీలు ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియోలో 651 నుండి 675 పేజీల వరకు నేర్చుకోబోతున్నాం. 651 నుండి 675 వరకు. ఓకే, కమాన్. పేజ్ నెంబర్ 651. 651. ఈ క్రింది పదాలను చదవండి. సొంతంగా ఒక నోట్స్లో రాయండి. కూడా రాయండి. టెక్స్ట్ బుక్ ఉన్నవాళ్ళు, అంటే ఈ టెక్స్ట్ బుక్ ఉన్నవాళ్ళు, ఈ బుక్ ఉన్నవాళ్ళు మీరేం చేస్తారంటే ఇటుపక్క ఖాళీ స్థలాలు ఉన్నాయి కదా, ఆ ఖాళీ స్థలాల్లో సొంతంగా రాయండి. అంటే పెన్సిల్తో రాయండి ఫ్రెండ్స్, పెన్ను ఉపయోగించద్దండి. పెన్సిల్తో రాయండి. మళ్ళీ తుడుచుకొని రాయడానికి లేదా వేరే వారికి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. పెన్సిల్తో రాస్తే ఇంకొకసారి ఉపయోగపడుతుంది. ఓకే, సరే. ఇప్పుడు 651 నుండి చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక 2-3 పేజీలు నేను రాసి చూపిస్తాను. ఆ తర్వాత మీరు అలాగే ప్రాక్టీస్ అయితే చేయండి ఫ్రెండ్స్. గోరు, గోరు. డోలు, డోలు. పోటీ, పోటీ. పోరు, పోరు. తోలు, తోలు. పోగు, పోగు. చోటు, చోటు. కోయ, కోయ. తోట, తోట. నోరు, నోరు. ఇలా రాసిన తర్వాత మొత్తం కూడా పలకండి. గోరు, డోలు, పోటీ, పోరు, తోలు, పోగు, చోటు, కోయ, తోట, నోరు. ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. మీకు రాయడం వస్తుంది, అదే మాదిరిగా చదవడం కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. 652. నోము, నోము. కోరిక, కోరిక. ఒకసారి మీకు రాసి చూపిస్తాను. ఒక 2-3 పేజీలు రాస్తలేండి. నోము మీకు కూడా అలవాటు అవుతుంది. ఓకే. కోరిక, కోరిక. కోవెల, కోవెల. మీరు ఇలాగే రాయాలి. మీరు కూడా సొంతంగా రాయాలి. లోపల, లోపల. తర్వాత ఇక్కడ చదవడము, ఈ పక్క చూసేటప్పుడు, అంటే పక్కన రాసేటప్పుడు మీరు చూడకండి. ఇక ఒకసారి పోకిరి అని చదవండి. ఇక్కడ రాసేటప్పుడు కంటి చూపు మీ రాసే దాని మీద ఉండని. మళ్ళీ ఇటు పక్క చూసి రాయకండి, అది కాపీ కొట్టినట్టు ఉంటుంది. ఓకే. పోకిరి. చకోరి, చకోరి. కబోది, కబోది, కబోది. రోకలి, రోకలి, రోకలి. లోగిలి, లోగిలి. కోపము, కోపము. సో ఒకసారి మళ్ళీ చదవాలి.
నోము, కోరిక, కోవెల, లోపల, పోకిరి, చకోరి, కబోది, రోకలి, లోగిలి, కోపము. ఈ విధంగా రాయడం, చదవడం. పేజ్ నంబర్ 653 చూడండి. పేజ్ నంబర్ 653. ఇది కూడా ఒకసారి రాసేద్దాము. లోకము, లోకము, లోకము. లోపము, లోపము, లోపము. రోగము, రోగము, రోగము. శోకము, శోకము, శోకము. మోదుగా, మోదుగా, మోదుగా. యోచన, యోచన, యోచన. రోమము, రోమము, రోమము. మోకాలు, మోకాలు, మోకాలు. మోటారు, మోటారు, మోటారు. కాకిగోల, కాకిగోల, కాకిగోల. సో మీరు ఇక్కడ రాశారు కదా, రాసిన తర్వాత మళ్ళీ అంత లైన్ ప్రకారంగా చదవండి. లోకము, లోపము, రోగము, శోకము, మోదుగా, యోచన, రోమము, మోకాలు, మోటారు, కాకిగోల. ఇలా రాయడము, చదవడము ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు 654 నుంచి నీట్గా చెప్పుకుంటూ వెళ్తాను. మీరు సొంతంగా రాసే ప్రయత్నం చేయండి. అలాగే నోట్స్ ఉన్న వాళ్ళు ఇదే నోట్స్ మీ దగ్గర ఉంటే కనుక, ఈ మెటీరియల్ మీ దగ్గర ఉంటే కనుక మీరు లైన్ ప్రకారంగా నోట్స్లోనే పెన్సిల్తో రాసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. కోతి తోక, కోతి తోక. పాత కోక, పాత కోక. కోడి కూత, కోడి కూత. లేగదూడ, లేగదూడ. దొరటోపి, దొరటోపి. తోటకూర, తోటకూర. తాతకోటు, తాతకోటు. పూలతోట, పూలతోట. జోలపాట, జోలపాట. బావి మోట, బావి మోట. కోతితోక, పాతకోక, కోడికూత, లేగదూడ, దొరటోపి, తోటకూర, తాతకోటు, పూలతోట, జోలపాట, బావి మోట. పేజ్ నంబర్ 655. కోయదొర, కోయదొర. గోకులము, గోకులము. గోధుమలు, గోధుమలు. రైలు మోత, రైలు మోత. కోడి పుంజు, కోడి పుంజు. దోసకాయ, దోసకాయ. డోలు మోత, డోలు మోత. దోమకాటు, దోమకాటు. అరటి బోదే, అరటి బోదే. ఎలుక తోలు, ఎలుక తోలు. కోయదొర, గోకులము, గోధుమలు, రైలు మోత, కోడిపుంజు, దోసకాయ, డోలుమోత, దోమకాటు, అరటిబోదే, ఎలుక తోలు. ఆరు వందల 656. కింద, కింద. గంప, గంప. కంద, కంద. కంది, కంది. పంది, పంది. బంది, బంది. వంక, వంక. చింత, చింత. చెంత, చెంత. కంత, కంత. ఒకసారి మొత్తం పలికేయండి. కింద, గంప, కంద, కంది, పంది, బంది, వంక, చింత, చెంత, కంత.
పేజ్ నంబర్ 657. 657. చెంప చెంప, సంత సంత, వింత వింత, కొంగ కొంగ, కొంత కొంత, మంది మంది, మంద మంద, పండు పండు, గొంది గొంది, సందు సందు. చంప, సంత, వింత, కొంగ, కొంత, మంది, మంద, పండు, గొంది, సందు. 658. పేజీ నంబర్ 658. విందు విందు, చిందు చిందు, చెంబు చెంబు, బిందె బిందె, కెంపు కెంపు, రంగు రంగు, చెంగు చెంగు, చెంచు చెంచు, వంకర వంకర, వంతెన వంతెన. విందు, చిందు, చెంబు, బిందె, కెంపు, రంగు, చెంగు, చుంచు, వంకర, వంతెన. పేజ్ నంబర్ 659. మందర మందర, పందిరి పందిరి, పండుగ పండుగ, పసందు పసందు, పిందెలు పిందెలు, మంజుల మంజుల, పంతము పంతము, పందెము పందెము, బంధము బంధము, పాంచాలి పాంచాలి. మందర, పందిరి, పండుగ, పసందు, పిందెలు, మంజుల, పంతము, పందెము, బంధము, పాంచాలి. పేజ్ నంబర్ 660. నదీ నదీ, రామ రామ, పితృ పితృ, సోమ సోమ, సీత సీత. మామూలుగా నదీ నదీహి నదీహి, రామ, పితృ, సోమ. ఈ ఇలా 2 సున్నాలు వస్తే విసర్గ అంటారు దీన్ని. 2 సున్నాలు వచ్చినప్పుడు అలా సౌండ్స్ వస్తాయన్నమాట. సో ఇక్కడ అలా ప్రతి దానికి సౌండ్ చేయాల్సిన అవసరం లేదు. నదీహి, రామ, పితృ. అది కొంచెం సంస్కృతం ఉన్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్. తెలుగులో అయితే కనుక నది, రామ, పితృ, సోమ, సీత అనుకుంటూ వెళ్తాం, అంతే తేడా అది. ఓకేనా? నదీహి, రామ, పితృ, సోమ, సీత, దుఃఖము, పునః పునః పునః, దుఃఖపెట్టు, తపఫలము, దుఃఖపరుచు అని ఈ విధంగా చెప్తే కొంచెం సంస్కృత భాష ఉన్నట్టు ఉంటుంది. ఓకే, కామన్ గా పలకండి, మీరేమంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరంలా. నది, రామ, పితృ, సోమ, సీత, దుఃఖము, పునః పునః, దుఃఖపెట్టు, తపఫలము, దుఃఖపరుచు. ఈ విధంగా చెప్పడం ప్రాక్టీస్ చేయండి. ఇవి చాలా తక్కువ వస్తాయండి, ఏం కాదు. ఓకేనా? ఇతపరము ఇతపరము 661 చూడండి పేజ్ నంబర్. ఇతపరము, అధికారము అధికారము, ఉషకాలము ఉషకాలము, ప్రాతకాలము ప్రాతకాలము, శిరకంపము శిరకంపము, శ్రేయకరము శ్రేయకరము, ఉషకిరణాలు ఉషకిరణాలు, ధను పటలము ధను పటలము, అంతఃకరణము అంతఃకరణము, యశకాయుడు యశకాయుడు. ఇది కొంచెం పలకడానికి కొత్త వారికి అయితేనో లేదా తెలుగు వర్షన్లో వెళ్తే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఓకే, జనరల్గా పలకండి, ఏం కాదు. ఇతపరము, అధికారము, ఉషకాలము, ప్రాతకాలము, శిరకంపము, శ్రేయకరము, ఉషకిరణాలు, ధనుపటలము, అంతఃకరణము, యశకాయుడు అని విధంగా చెప్తే చాలు. ఓకేనా? 662 పేజ్ నంబర్ 662. ఇక్కడ నుంచి ఒత్తులు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, అక్క, కాకు కావత్తు, అక్క, ముక్క ముక్క, దిక్కు దిక్కు, వేడ్క వేడ్క, చుక్క
చుక్క, తొక్క, తొక్క, పెక్కు, పెక్కు, కాన్క, కాన్క, నాకు కావత్తు, కాన్క, పిక్క, పిక్క, నిక్కు, అన్ని కావత్తులే, ఇక్కడ ఉండేవన్నీ కావత్తులే. నిక్కు మొత్తం ఒకసారి పలుకుదాం. అక్క, ముక్క, దిక్కు, వేడ్క, చుక్క, తొక్క, పెక్కు, కాన్క, పిక్క, నిక్కు. ఈ విధంగా మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. 663 పేజ్ నంబర్. అన్ని ఇక్కడ కూడా కావత్తులే. చెక్క, చెక్క, లెక్క, లెక్క, కుక్క, కుక్క, కల్కి, కల్కి, రెక్క, రెక్క, మొక్క, మొక్క, టెక్కు, టెక్కు, చిల్క, చిల్క, వక్క, వక్క, డొక్క, డొక్క. చెక్క, లెక్క, కుక్క, కక్కు, కల్కి, రెక్క, మొక్క, టెక్కు, చిల్క, వక్క, డొక్క. ఈ విధంగా ప్రాక్టీస్ చేసేసేయండి. ఓకేనా? అన్ని కావత్తులే. ఇవి రాస్తే ఇంకా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు రాసి రాసి ప్రాక్టీస్ చేయండి, మీకు ఒత్తులు చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ కూడా కావత్తు పదాలేవి. చిన్కు, చిన్కు 664 పేజ్ నంబర్ 664. చిన్కు, చమ్కి, చమ్కి, లక్క, లక్క, దుక్కి, దుక్కి, టక్కరి, టక్కరి, చక్కని, చక్కని, రక్కసి, రక్కసి, చక్కెర, చక్కెర, అక్కర, అక్కర, శర్కర, శర్కర. ఒకసారి మళ్ళీ పలుకుదాం. చిన్కు, చమ్కి, లక్క, దుక్కి, టక్కరి, చక్కని, రక్కసి, చక్కెర, అక్కర, శర్కర. పేజ్ నంబర్ 665. చెక్కిలి, ఇక్కడ కూడా కావత్తులే, మొత్తం కావత్తులే ఇవి. చెక్కిలి, కొక్కెర, మిక్కిలి, చుల్కన. చెక్కిలి, కొక్కెర, మిక్కిలి, చుల్కన. తక్కువ, తక్కువ, బొక్కెన, బొక్కెన, నిక్కము, నిక్కము, మక్కువ, మక్కువ, ముక్కెర, ముక్కెర, చుక్కాని, చుక్కాని. మొత్తం కలిపి ఒకసారి చదవండి. చెక్కిలి, కొక్కెర, మిక్కిలి, చుల్కన, తక్కువ, బొక్కెన, నిక్కము, మక్కువ, ముక్కెర, చుక్కాని. ఇవన్నీ కావత్తులేనండి. పేజ్ నంబర్ 666 666. చుక్కలు, చుక్కలు, ఉత్కంఠం, ఉత్కంఠం పలికేటప్పుడు తాకు కావత్తుంది. ఉత్కంఠం. ముక్కోపి, ముక్కోపి, స్కేటింగు, స్కేటింగు, వెక్కసము, వెక్కసము, చెక్కిలము, చెక్కిలము, బొక్కసము, బొక్కసము, బక్క కుక్క, బక్క కుక్క, పుష్కరము, పుష్కరము, చెక్కముక్క, చెక్కముక్క. ఒకసారి పలుకుదాం. చుక్కలు, ఉత్కంఠం, ముక్కోపి, స్కేటింగు, వెక్కసము, చెక్కిలము, బొక్కసము, బక్క కుక్క, పుష్కరము, చెక్కముక్క. పేజ్ నంబర్ 667. సత్కారము, సత్కారము, తాకు కావత్తు, సత్కారము. మర్కటము, మర్కటము, భాస్కరుడు, భాస్కరుడు, అరటి తొక్క, అరటి తొక్క, ఉక్కు ముక్క, ఉక్కు ముక్క, ఆవిష్కరించు, ఆవిష్కరించు, చమత్కారము, చమత్కారము, చిక్కుడు పాదు, చిక్కుడు పాదు, తూర్పు దిక్కు, తూర్పు దిక్కు, చక్కని ముక్కెర, చక్కని ముక్కెర. మరొకసారి చూద్దాం. సత్కారము, మర్కటము, భాస్కరుడు, అరటి తొక్క,
ఉక్కుముక్క, ఆవిష్కరించు, చమత్కారము, చిక్కుడుపాదు, తూర్పు దిక్కు, చక్కని ముక్కెరా. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు 668 పేజ్ నంబర్ 668. రగ్గు రగ్గు, బుగ్గ బుగ్గ, వల్గు వల్గు, బొగ్గు బొగ్గు, దగ్గు దగ్గు, మొగ్గ మొగ్గ, జిల్లు జిల్లు, ఎగ్గు ఎగ్గు, ఫల్గు ఫల్గు, సిగ్గు సిగ్గు. రగ్గు, బుగ్గ, వల్గు, బొగ్గు, దగ్గు, మొగ్గ, జిల్లు, ఎగ్గు, ఫల్గు, సిగ్గు. పేజ్ నంబర్ 669. 669 మీరు గమనిస్తే 668లో మొత్తం గావత్తులు ఉన్నాయి చూడండి. చెప్పడం మర్చిపోయాను. మొత్తం 668 నుంచి రగ్గు, బుగ్గ, వల్గు, బొగ్గు, దగ్గు, మొగ్గ, జిల్లు జిల్గు, ఎగ్గు, ఫల్గు, సిగ్గు మొత్తం గావత్తు పదాలు ఇవి. ఓకే, సో విద్యార్థులు దీన్ని గమనించాలి. ఓకే, 669 చూడండి. ఇప్పుడు నెగ్గు నెగ్గు, దుర్గి దుర్గి, దర్గా దర్గా, అగ్గి అగ్గి, విగ్గు విగ్గు, దుర్గా దుర్గా, బుగ్గి బుగ్గి, నిగ్గు నిగ్గు, వర్గు వర్గు, గొగ్గి గొగ్గి. నెగ్గు, దుర్గి, దర్గా, అగ్గి, విగ్గు, దుర్గా, బుగ్గి, నిగ్గు, వర్గు, గొగ్గి మొత్తం గావత్తులేనండి. గావత్తు పదాలు ఇవి. పేజ్ నంబర్ 670 చూడండి. 670 మడ్గు మడ్గు, మగ్గు మగ్గు, గొగ్గిరి గొగ్గిరి, యగ్గేమి యగ్గేమి, దిగ్గున దిగ్గున, తగ్గెను తగ్గెను, గగ్గోలు గగ్గోలు గగ్గోలు, పగ్గము పగ్గము, దగ్గులు దగ్గులు, ఎగ్గులు ఎగ్గులు. మడ్గు, మగ్గు, గొగ్గిరి, ఎగ్గేమి, దిగ్గున, తగ్గెను, గగ్గోలు, పగ్గము, దగ్గులు, ఎగ్గులు. ఇవి ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. 671 పేజ్ నంబర్ 671. ఇక్కడ కూడా గావత్తు పదాలే. దగ్గాడు దగ్గాడు, వర్గము వర్గము, బర్గుడు బర్గుడు, ఖడ్గము ఖడ్గము, మగ్గము మగ్గము, దుర్గము దుర్గము, మార్గము మార్గము, బిగ్గరగా బిగ్గరగా, దిగ్గజము దిగ్గజము, దగ్గదము దగ్గదము మొత్తం గావత్తు పదాలు. దగ్గాడు, వర్గము, బర్గుడు, ఖడ్గము, మగ్గము, దుర్గము, మార్గము, బిగ్గరగా, దిగ్గజము, దగ్గదము. పేజ్ నంబర్ 672. 672 లేత బుగ్గ లేత బుగ్గ, అక్క సిగ్గు అక్క సిగ్గు, గుగ్గిలము గుగ్గిలము, తాత దగ్గు తాత దగ్గు, దుర్గేశుడు దుర్గేశుడు, సద్గుణము సద్గుణము, మార్గశిరం మార్గశిరం, ఫల్గుణుడు ఫల్గుణుడు, మసిబొగ్గు మసిబొగ్గు, మద్గులుడు మద్గులుడు,
లేత బుగ్గ, అక్క సిగ్గు, గుగ్గిలము, తాత దగ్గు, దుర్గేశుడు, సద్గుణము, మార్గశిరం, పాల్గుణుడు, మసిబొగ్గు, మద్గులుడు. మద్గులుడు. అలాగే పేజ్ నంబర్ 673. ఇప్పుడు చావత్తు. చావత్తు పదాలు. ఇప్పుడు ఇవన్నీ చావత్తు పదాలే. పచ్చ, పచ్చ, మచ్చ, మచ్చ, చాకు చావత్తు, మచ్చ, గచ్చు, గచ్చు, చర్చి, చర్చి, చర్చ, చర్చ, లచ్చి, లచ్చి, పిచ్చి, పిచ్చి, అర్చి, అర్చి, విచ్చే, విచ్చే, గిచ్చు, గిచ్చు. పచ్చ, మచ్చ, గచ్చు, చర్చి, చర్చ, లచ్చి, పిచ్చి, అర్చి, విచ్చే, గిచ్చు. అలాగే పేజ్ నంబర్ 674. ఇవన్నీ కూడా చావత్తు పదాలే. విచ్చు, విచ్చు, బొచ్చే, బొచ్చే, పిల్చు, పిల్చు, ఖర్చు, ఖర్చు, మిర్చి, మిర్చి, కుర్చీ, కుర్చీ, బాల్చి, బాల్చి, లాల్చి, లాల్చి, పుచ్చు, పుచ్చు, కుచ్చు, కుచ్చు. మొత్తం చావత్తు పదాలే. విచ్చు, బొచ్చే, పిల్చు, ఖర్చు, మిర్చి, కుర్చీ, బాల్చి, లాల్చి, పుచ్చు, కుచ్చు. ఈ వీడియోలో చివరిగా 675, పేజ్ నంబర్ 675. ఇందులో కూడా చావత్తు పదాలే ఉన్నాయి. ఒకసారి రాసి చెప్తాను, చివరిది కాబట్టి ఒకసారి అంటే ఎలా ప్రాక్టీస్ చేయాలో ఒకసారి చెప్తున్నాను. నిచ్చెన, ఇక్కడ పక్కన రాయాలి, మీరు పెన్సిల్తో రాయండి. నిచ్చెన, లేదా ఒక నోట్స్ తీసుకొని రాయండి. అచ్చట, ఆ చ చెప్పేటప్పుడు చాకు చావత్తు, అచ్చట, అచ్చట. పచ్చడి, పా చాకు చావత్తు, డి పచ్చడి. మచ్చి, మా చీకు చావత్తు, మచ్చి. వెచ్చన, వే చేకు వెచ్చెన, చావతిచ్చి నా వెచ్చెన. పల్చన, పా లాకు చావత్తు, నా పల్చన. పచ్చిక, పా చీకు చావత్తు, పచ్చిక. పిల్చెను, పి లేకు చావత్తు, పిల్చెను, పిల్చెను. అర్చన, ఆ రాకు చావత్తు, అర్చన, అర్చన. అచ్చర, ఆ చాకు చావత్తు, రా అచ్చర. ఇవన్నీ చావత్తులు అన్నమాట. నిచ్చెన, అచ్చట, పచ్చడి, మచ్చి, వెచ్చన, పల్చన, పచ్చిక, పిల్చెను, అర్చన, అచ్చర. సో మై డియర్ స్టూడెంట్స్, చూశారు కదా. ఇదే మాదిరిగా మీరు కూడా చక్కగా ఒక నోట్స్ తీసుకొని రాసి ప్రాక్టీస్ చేయండి. లేదా ఈ మెటీరియల్ మీ దగ్గర ఉంటే కనుక, ఈ బుక్లు కనుక మీ దగ్గర ఉంటే కనుక మీరు నీట్గా తెలుగు పక్కన పెన్సిల్తో రాయండి, చదవండి. ప్రతిదీ అయిపోయిన తర్వాత, రాసిన తర్వాత చదవడం ప్రాక్టీస్ చేయండి, చక్కగా నేర్చుకోగలుగుతారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్. మై డియర్ స్టూడెంట్స్, తెలుగు నేర్చుకుందాం 15 పుస్తకాలతో 1500 రూపాయలు. 15 books 1500 రూపీస్. ఇది పూర్తిగా చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇలా చదువుకునే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారు, బిజినెస్ చేస్తున్న వారు కావచ్చు, ముఖ్యంగా గృహిణులు కావచ్చు, అమ్మ, తాత, అవ్వ, అసలు చదువుకోలేదు అనే ఎవరైనా సరే వారందరికీ ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ తెలుగు నేర్చుకుందాం 15 పుస్తకాలు మీకు అందజేయడం జరుగుతుంది. 1500 రూపాయలండి. కంప్లీట్గా, పూర్తిగా మీరు తెలుగు నేర్చుకోగలరు. మా ఈ 15 పుస్తకాల ప్యాక్ మీకు కావాలనుకుంటే వెంటనే కాల్ చేయండి. రాము 9390495239.